హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025కి సంబంధించి సిటీ ఇంటిమేషన్ అప్డేట్ అయితే వచ్చింది. నేను వీడియో చేయడం కొంచెం లేట్ అయిపోయింది. సో ఇప్పటివరకు ఎవరైనా సిటీ ఇంటిమేషన్ సంబంధించి ఇంకా చెక్ చేసుకోకపోతే ఎలా చెక్ చేసుకోవాలనేది మళ్ళీ చెప్తాను. అండ్ దాంతోపాటు మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, అసలు సిటీ ఇంటిమేషన్ని మనం ఎందుకు చూసుకోవాలి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎలా చూసుకోవాల్సి వస్తుంది, ఎలా ఎన్టీఏ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎవరైతే May 4th 2025 రోజున ఎగ్జామ్ రాయబోతున్నారో అందరికీ కూడా మన ఛానల్ నుంచి ఆల్ ద బెస్ట్. మీరు మంచిగా ఎగ్జామినేషన్ రాసిరండి. మీకు కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ అనేది మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ డిస్కస్ చేయొచ్చు. ముందుగా మీకు నీట్ యూజీ 2025కి సంబంధించి అడ్మిట్ కార్డ్ కన్నా ముందే సిటీ ఇంటిమేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అది మనకు నిన్న 23rd April 2025 రోజున రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ సిటీ ఇంటిమేషన్ అనేది చూసుకోవాలి. మీరు ఏదైతే అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ప్రయారిటీ సిటీ పెట్టారో ఆ ఫస్ట్ ప్రయారిటీ సిటీనే వచ్చి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ కానీ, విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, ఏది వచ్చిందని చెక్ చేసుకోండి. ఎందుకు చెక్ చేసుకోవాలంటే ఇలా చెక్ చేసుకోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ నాది వరంగల్ అండి, నాకు హైదరాబాద్లో వచ్చింది అనుకుందాం సిటీ ఇంటిమేషన్, నాకు హైదరాబాద్లో ఎగ్జామినేషన్ ఉందనుకోండి, వరంగల్ నుంచి హైదరాబాద్ రావడానికి ప్లాన్ చేసుకోవడము, లేకపోతే లాంగ్ డిస్టెన్స్ సిటీస్ ఉన్నట్లయితే వాటికి వెళ్ళడానికి ముందే ప్లాన్ చేసుకోవడానికి ముందుగానే మీకు సిటీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఈసారి కొంచెం ఎర్లీగానే సిటీ ఇంటిమేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే సిటీ ఇంటిమేషన్ చెక్ చేసుకోవాలనుకుంటారో మీరు అఫీషియల్ సైట్ అనేటువంటి neat.nta.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ సిటీ ఇంటిమేషన్ అని ఉంటుంది. ఓకేనా, ఈ సిటీ ఇంటిమేషన్ క్లిక్ చేసి బేసిక్ డీటెయిల్స్, అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయండి. ఓకే, మీ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే మీకు ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఉంటుంది. ఈ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకొని మీరు మీ యొక్క సిటీ ఇంటిమేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు. సిటీ ఇంటిమేషన్లో మీరు చూసుకోవాల్సింది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకేనా, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చాలా మంది కొద్దిగా మిస్టేక్ పెట్టుంటే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఏముందనేది పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, మీకు సిటీ ఇంటిమేషన్ అనేది రాకపోతే ఎన్టీఏ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎన్టీఏ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ఇక్కడ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ అనేది మనకు నోటీస్ ఉంటుంది. ఈ నోటీస్లో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా, ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ ఈ ఎన్టీఏ నీట్ యూజీ 2025@nta.ac.in వీళ్ళకైతే మెయిల్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చూసుకొని ఉంటారు. నేనే లేట్గా మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే మనకు May 4th ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఓకేనా, May 4th ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి మీకు 4-5 days ముందే మీకు అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారు. మనకు 23rd రోజున రిలీజ్ చేస్తారు కాబట్టి ఈ 23rd రోజున రిలీజ్ చేస్తారని ముందుగానే మన ఛానల్లో వీడియోస్ పెట్టాము. అంటే ఈ వీక్లో రావడానికి ఛాన్స్ ఉంది, 23rd నుంచి 26th వరకు రావడానికి ఛాన్స్ ఉందని. మీకు 23rd రోజున రిలీజ్ చేస్తారు కాబట్టి చాలా టైం ఉంది. అంటే ఆల్మోస్ట్ మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డిసైడ్ అయిపోయాయి. జస్ట్ రిలీజ్ చేయడం ఒక్కటి మాత్రమే బ్యాలెన్స్ ఉంది. మీకు సిటీ ఇంటిమేషన్ డిసైడ్ అయింది అంటే మీ హాల్ టికెట్స్ అనేవి ఆల్మోస్ట్ మీ రిలీజ్ అంటే రెడీగా ఉన్నట్టు అనమాట. ఇవి మీకు 30 April, ఓకేనా, 30 April రోజు కానీ 1st May రోజు కానీ రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ 2 డేట్లలో మీకు ఏదో ఒక రోజు మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి లైవ్ అయిపోతాయి. ఎందుకు ముందుగానే లైవ్ అయిపోతాయి అంటే ఒకవేళ 30 April రోజు మీకు లైవ్ అయిపోతే మీకు అడ్మిట్ కార్డ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎన్టీఏ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు 2nd కానీ 3rd కానీ ఇట్లా రిలీజ్ అయినాయి అనుకోండి, మీకు ఎగ్జామినేషన్కి అడ్మిట్ కార్డ్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎన్టీఏ వాళ్ళు సాల్వ్ చేయడం కూడా టైం ఉండకపోవచ్చు. కాబట్టి మీకు 30 April కానీ 30 April కన్నా ముందు కానీ ఛాన్స్ ఉంది. అంటే 29th, 30, 1st ఈ 3 daysలో మీకు ఎప్పుడో ఒకప్పుడు అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అవుతాయి. అందరికీ ఆల్ ద బెస్ట్. రేపటి నుంచి మనకు రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. ఫాలో చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.